దేవుడు ఎక్కడ ఉన్నాడమ్మా? మీ ఎదురుగానే ఉన్నాడు, వెళ్ళండి, హక్ చేసుకోండి. దేవుడి పేరు చెప్పి దేవుడి గుళ్ళో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తావురా? పంతులు గారు, మరొకసారి హారతి ఇవ్వండి. నేను అర్చకత్వం ఆరంభించాక ఇలా జరగడం మొదటిసారమ్మా. ఈసారి మళ్ళీ పేర్లు చెప్తాను. ఆయన పేరు సూర్యదేవర జయసూర్య, నా పేరు అలివేలు మంగతాయారు. అదేంటమ్మా, ఇంతకు ముందు వేరే పేరు చెప్పారు? ఇప్పుడు ఈ పేర్లతో అమ్మవారికి అర్చన చేయండి. సరేనమ్మా. జై నిత్యలు హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్ళలేదంట, మరి దేవిపురం వెళ్లారంట బామ్మగారు. అమ్మమ్మా, 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 ఏమైందమ్మమ్మా? కల్పన, కల్పన. జై నిత్య, ఎవరిని అడిగి ఊరొచ్చారు? ఈ ఊరొస్తే ఏమైంది బామ్మగారు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. ఇది మనూరే కదా అని. ఈ ఊరికి రావద్దని నేను పదే పదే చెప్పానా లేదా? నా మాట అంటే మీకు లెక్కలేదా? ఎలాగో వచ్చాక జీజీ, ఒక్క 2 days ఉండి వెళ్దాం. 2 రోజులు కాదు కదా, 2 నిమిషాలు కూడా ఉండడానికి వీల్లేదు. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. సాయంత్రం 7:30కు ఇంటి వెనకాల ఉన్న పెంకుటిల్లు దగ్గరికి రా. భగవంతుడా, శాపం సమీపించిందా? పాము రూపంలో కాటేసి నిచ్చెన బలి తీసుకోబోతుందా? ప్రాబ్లం నీలో ఉందా, నాలో ఉందా? డాక్టర్కి నిన్ను చూపించాలా లేక నన్ను చూపించాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పటి వరకు నా మంచితనాన్నే చూసావు, ఇకపై నా మనసు లేనితనాన్ని చూస్తావు. సైలెంట్గా ఉంటే శంకరాభరణంలో శంకర శాస్త్రిని అనుకుంటున్నావేమో. నాలో కూడా సోను సుదున్నాడు. పగబడితే ప్రకాష్ రాజులా బయటికొస్తాడు. కానీ నువ్వు చేసిన పనికి మన మధ్య వర్షం కురిసిన రాత్రి ఉండబోతుంది. అది ఈ రాత్రికే. అసలే వర్షాకాలం. ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమ ఈ రోజు ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. ఏమిటి మేడం, సార్ గంపెడి పిల్లలు అంటున్నారు? గ్రహణం ఎఫెక్ట్ చారి గారు, వాళ్లకు సేవలు చేయాల్సింది కూడా మీరే. వద్దు మేడం, ఆ చాకరీ నేను చేయలేనండి. ఉన్న ఒక్క బాస్ నే మీరు భరించలేకపోతున్నారు. బాసే ఇలా ఉంటే బాస్ పిల్లలు ఇంకెలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితాలపై నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి మాత్రమే. ఏం చేస్తున్నావు నిత్య? జై, నువ్వు వచ్చి కూర్చో. అవునరా, నువ్వు కూడా విను, పుణ్యం వస్తుంది. ఇప్పుడు నాకు అవి అవసరం అవుతాయా? అదేంటల్లుడు, భగవద్గీత ఎవరికైనా అవసరమే కదా. అంటే ఈ వయసులో అవసరమా అని.
నిత్యా నీ వయసుదే కదా నాన్న, ఎంత చక్కగా చదువుతోందో చూడు. అదే కదా నా బాధ. అదేంట్రా? అంటే జేజీ చదివి చదివి నోరును పుట్టించుకోవటం ఎందుకు అని. మీ అందరూ భగవద్గీత తినాలి అంతే కదా, దానికి నిత్య చదవడం ఎందుకు? ఘంటసాల గారు చక్కగా పాడి వినిపిస్తున్నారు, వినండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అర్ధరాత్రి మధ్యల తెరువు అన్నట్టు ఈ టార్చర్ అవసరమా? అబ్బా, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు ఓర్చుకో చంద్రిక. మధ్యలో వెళ్ళిపోతే పెద్దవాడు బాధపడుతుంది. భగవతీ అష్టాదశాధ్యాయిని అంబా ప్లీజ్ ఏంట్రా? ఏం లేదు జేజీ. ఎవరి ద్వారా శాపం గురించి తెలుసుకోవాలని వచ్చిందో ఆ చలమయ్య ఈ రోజు ఊళ్ళో అడుగు పెడుతున్నాడు. ఆ చలమయ్యని చంపేద్దాం. 4 దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన 5వ దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. ఏం మాట్లాడుతున్నావు? ఆల్రెడీ వసుంధర 10 లక్షలు తీసుకుంది కాబట్టి అలా మాట్లాడుతున్నాను బావా. మిస్ వసుంధర పేరుతో పీపుల్స్ హాస్పిటల్లో 10 లక్షలు క్రెడిట్ అయినట్టు ఇందులో ఉంది. కావాలంటే మీరే చూడండి. అంటే మీ అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆ చెక్కు నువ్వే దొంగతనం చేసావు కదూ? అలా ఎవరికి వాళ్ళు తినడం కాదర్రా, ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోండి. ఈరోజు స్పెషల్ డే. అయ్యో అయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బా, చిలక గోరింక మాదిరి ఎంత చక్కగా ఉన్నారో. అలా చూస్తామేంటే, మన ఇద్దరు ఒకరికొకరి తినిపించుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఒక కప్పు పాయసం ఇవ్వండి. సూపర్ ఉన్నది. నేను తినిపిస్తాను. ఆను హరి తలపై బల్లి పడిందా? ఓ మై గాడ్, అది చాలా బ్యాడ్ హరి. ఏంటి బ్యాడ్? బల్లి తలపై పడితే ఆయుక్షణం బాబు. అంటే మా హరి అర్ధాయుష్తో చనిపోతాడా ఆంటీ? తలపై బల్లి పడితే ప్రాణగండమండి, అలా జరగకూడదు. ఏంటంటీ, బల్లి తలపై పడి మా హరి చనిపోతే మీ అమ్మాయి విధవరాలవుతుందని భయపడుతున్నారా?